ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే శంకరి మేడం. మేడం, సబ్ కాన్షియస్ మైండ్ గురించి కొన్ని ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఒక సీక్రెట్ ఉంది అనడం విన్నాము ఎక్కడో. నిజంగా సబ్ కాన్షియస్ మైండ్కి ఒక సీక్రెట్ ఉందా? ఉంటే మరి దాన్ని ఎలా వాడుకోవాలంటారు? బాగుంది ఉషా క్వశ్చన్. అయితే ఫస్ట్ నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. ప్రతి లాక్కి ఒక కీ ఉంటుంది కదా. ఒక లాక్ ఓపెన్ చేయాలంటే ఒక కీ ఉంటుంది. అలాగే మన ఈ సబ్ కాన్షియస్ మైండ్ని ఓపెన్ చేయాలంటే కూడా ఒక కీ ఉంటుంది అనమాట. సో దానిని మనం ఎలా వాడుకోవాలి అంటే, ఒక వ్యక్తిని మనం ఏ విధంగా ట్రీట్ చేయడానికి మనం ముందుకెళ్తాము, ఎలా ప్రిపేర్ అవుతాము అన్న దాంతో పాటుగా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దానికి మనకు ఒక సీక్రెట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం అనుకో, ఫ్రిడ్జ్ని ఎలా వాడుకోవాలి అనేది మనం ముందు ప్లాన్ చేసుకుంటాం కదా. అలాగే ఒక టీవీ ఉంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని మనం ఒక ప్లాన్ చేసుకుంటాం. అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఈ సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా వాడుకోవాలి అంటే, ద సీక్రెట్ అనే బుక్లోంచి మనం తీసుకున్నట్లయితే, ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. అడగండి. ఎలా అడగాలి నువ్వు? దానికి కూడా ఒక పద్ధతి ఉంది. వెళ్ళి షాప్ వాడి దగ్గరికి వెళ్ళి మనం నాకు ఇది కావాలి ఇవ్వు అని అన్నాం అనుకో, వాడు ఏమంటాడు? ఏం కావాలో సరిగ్గా అడగచ్చు కదా, సరిగ్గా చెప్పచ్చు కదా అని అంటాడు, అవునా కదా. అలాగే మనం ఈ సబ్ కాన్షియస్ మైండ్కి ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఫాలో అయ్యామో అవి ఫాలో అవుతూ మనం కూల్గా ఉన్నప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్కి అడుగుతున్నాం అనమాట. నాకు ఈ వస్తువు కావాలి. ఎలా కావాలి? నాకు ఈ విధంగా కావాలి. నేను ఎలా పిక్చరైజ్ చేసుకున్నానో ఆ విధంగా నాకు కావాలి. నువ్వు ఎవరిని అడుగుతున్నావు? ఈ సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఒక పేరు పెట్టుకున్నాం. మనం నమ్మిన దేవుణ్ణి పెట్టుకోవచ్చు, లేదా మనం అంతా తనే, అంతా ఈ సబ్ కాన్షియస్ మైండ్, అంతా దేవుడే. సో మనం గుడికి వెళ్ళగానే ఏమంటాం? దేవుడా అంతా నువ్వే నాకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయి అని చెప్పాలి. అలాగే ఈ సబ్ కాన్షియస్ మైండ్ని నాకు ఇది కావాలి అంతే. అది ఎలా ఇస్తుంది అనేది నీకు అనవసరం. పిల్లలు తన తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటారు? నాన్న నేను బయటికి వెళ్ళాలి, నాకు ఈ బండి కావాలి, లేదా నాకు ఈ వస్తువు కావాలి అంతే. మీరు ఏం చేస్తారు నాకు తెలీదు, ఎలా తెస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు, నాకు కావాలి అంతే. సో మనం మిగిలింది కూడా అడగట్లే, నాకు కావాలి అంతే. నాకు ఈ వస్తువు కావాలి, ఇలా కావాలి. నెక్స్ట్ బిలీవ్, నమ్ము. ఆ సబ్ కాన్షియస్ మైండ్ నమ్ము. ఎంత ఫ్రీక్వెన్సీతో నువ్వు నమ్ముతున్నావో, ఎంత ఖచ్చితంగా ఫెయిత్ పెట్టి నమ్ముతున్నావు నువ్వు దాన్ని, అంటే గుడ్డి నమ్మకం అంటారు చూసారా, ఆ నమ్మకంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు తన తండ్రిని ఎంత నమ్ముతాడో, నేను నాన్నకు చెప్పాను కదా తీసుకొస్తారు, ఖచ్చితంగా నాకు తీసుకొస్తారన్న నమ్మకం వాడికి ఉంటుంది. నాన్న తెస్తారు, నేను ఆడుకుంటాను దాంతో. వాడు ఏం చేశాడు? నాకు కావాలి అని అడిగాడు, నాన్న తెస్తారు అని నమ్మాడు, నాన్న తెచ్చారు, వాడు ఆడుకున్నాడు. సో ఈ మూడే అనమాట మన సబ్ కాన్షియస్. మనకంతా మనం ఏం కావాలో మనకు అది జరిపించుకోవడానికి మన సబ్ కాన్షియస్ మన తండ్రిలాగా వర్క్ చేస్తుంది. మనకి ఎలా తెస్తుంది, ఏం చేస్తుంది మనకు అనవసరం. కానీ నువ్వు అడిగింది నీకు కరెక్ట్ అయింది అయితే మాత్రమే తీసుకొస్తుంది. అది ఖచ్చితంగా నువ్వు అడిగిన విషయంలో న్యాయం ఉన్నప్పుడు మాత్రమే అది 100% నీ దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. అంటే నువ్వు ఎంత ఫ్రీక్వెన్సీతో నువ్వు అడుగుతావో, అంటే నువ్వు నీ తండ్రి దగ్గర ఎంత గారాభంగా అడుగుతావో, ప్లీజ్ నాకు చాలా నీడ్ ఉంది, చాలా అవసరం ఉంది, నాకు కావాలి, మీరు ఇస్తున్నారు, ఖచ్చితంగా మీ మీద నమ్మకం ఉంది కాబట్టే నేను మీకు ఈ విషయం మిమ్మల్ని అడిగాను, మీరు ఇచ్చారు, నేను తీసుకున్నాను. ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. నువ్వు ఎంతగా నమ్ముతావో అంత తొందరగా నీకు అది దక్కుతుందన్నమాట. దేవుణ్ణి ఎంతగా నమ్మితే అంత తొందరగా ఫలితం వస్తుంది.
అలాగే నీ సబ్ కాన్షియస్ మైండ్ ఈ యూనివర్స్లో చాలా డబ్బు ఉంది, చాలా సంపద ఉంది. నీకు ఏది కావాలో అది ఇవ్వగల శక్తి ఆ యూనివర్స్కి ఉంది. నువ్వు ఆ యూనివర్స్కి ఏం పేరు పెట్టావు? ఒక దేవుడి పేరు పెట్టుకున్నావు, లేదా నీకు నచ్చిన పేరు పెట్టుకున్నావు. దానిని ఎంత గట్టిగా నువ్వు నమ్మితే, ఎంత బిలీవ్ చేస్తే అంత తొందరగా నీకు రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఒక టీచరు 10 మంది సైన్స్ టీచర్లు ఉండొచ్చు, 10 మంది ఇంగ్లీష్ టీచర్, కానీ ఒక టీచర్ బాగా చెప్తుంది అని నమ్మకం నీకుంటుంది. ఆ టీచర్ చెప్తే నేను చదవక్కర్లేదు, ఖచ్చితంగా నాకు అర్థమైపోతుంది అనేటటువంటి నమ్మకం నీకుంటుంది. నేను మళ్ళీ బుక్ తీయక్కర్లేదు, ఆ సార్ క్లాస్ వింటే నాకు సరిపోతుంది అనేటటువంటి నమ్మకము నువ్వు ఎలా అయితే క్రియేట్ చేసుకుంటావో, ఈ యూనివర్స్ మీద కూడా నువ్వు అదే నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలి. వేరేదేది కాదు. నేను అడిగాను, ఖచ్చితంగా నాకు ఇస్తుంది, నేను దాన్ని వాడుకుంటాను, నేను బిలీవ్ చేస్తున్నాను, నేను రిసీవ్ చేసుకుంటున్నాను అది అనేటటువంటి నమ్మకంతో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే అది వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే నీకు నమ్మకం లేదో, నువ్వు తల కింద తపస్సు చేసినా అది జరగదు. ఋషులు తపస్సు చేసేటప్పుడు ఒకటే నామాన్ని జపిస్తూ నమ్మకంతో తపస్సు చేస్తారు వాళ్ళు. కాబట్టే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అలాగే ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడైతే చూపిస్తామో ఆ యూనివర్స్కి, సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా చూపిస్తామో, అప్పుడు మనకు అది 100% వర్క్ సక్సెస్ అవుతుంది. నేను అడిగాను, జరుగుతుందంటావా? నువ్వు ఆల్రెడీ నెగిటివ్ థాట్ పెట్టేసావు ఇక్కడ. ఎందుకు జరుగుతుంది? జరిగినా లేట్గా జరుగుతుంది. మనం ఎంత ఎక్కువ ఫ్రీక్వెన్సీతో మనం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్యాప్ ఆన్ చేసామనుకో, మనకు ఒక బిందె నిండాలి, చిన్నగా తిప్పావు నువ్వు, ఏమవుతుంది? టైం ఎక్కువ పడుతుంది. అదే నువ్వు ఫుల్ ఫ్లెడ్జెడ్గా తిప్పు, వితిన్ సెకండ్స్. అంటే నువ్వు ఎంత ఫ్రీక్వెన్సీతో అడగాలి, నువ్వు దాని మీద ఎంత నమ్మకం పెట్టుకోవాలి. సో అందుకనే ఏంటంటే యూనివర్స్, ఆ యూనివర్స్కి నువ్వు ఏదన్నా పేరు పెట్టుకో, ఆ యూనివర్స్ అంతా నువ్వే. ఐ వాజ్ సరెండర్ టు యూ. దేవుణ్ణి అంటుంటాం కదా, నీట ముంచిన పాల ముంచిన నీదే భారం తండ్రి, నువ్వే చూడు అని చెప్పేస్తుంటాం కదా. అలాగే ఈ యూనివర్స్కి మనం చెప్తున్నాం, సరెండర్ అవుతున్నాం అనమాట. నేను నిన్ను అడిగాను, నిన్ను నమ్మాను, నువ్వే నా ప్రతి దానిని నువ్వు చూస్తున్నావు అని ఈ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా దానికి పంపించినట్లయితే ఆ ఫ్రీక్వెన్సీ వల్ల నువ్వు రిసీవ్ చేసుకోవాల్సిన చాలా తొందరగా రిసీవ్ చేసుకుంటావు. అది నువ్వు ఎంత హ్యాపీగా నువ్వు ఫీల్ అవ్వాలంటే, ఆ రిసీవ్ చేసుకునేటప్పుడు మీరు ఇస్తున్నారు, నేను తీసుకుంటున్నాను. నేను అడిగాను, మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మీరు అడుగుతున్నారు, నాకు ఇంత డబ్బు కావాలి, రేపు పొద్దున్న వరకు నాకు ఇంత డబ్బు కావాలి, మీరు ఇస్తున్నారు. ఆల్రెడీ వచ్చేసింది, దారిలో ఉంది, మీరు నా కోసం పంపించేసారు, నేను తీసుకుంటున్నాను, అది నేను చక్కగా ఖర్చు పెట్టుకుంటున్నాను అన్న ఫీలింగ్ నువ్వు ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేసుకుంటావో, అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ యూనివర్స్కి బాగా కనెక్ట్ అయిపోతుంది, తొందరగా మనకి అట్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆ కనెక్షన్ అనేది ఎంత బాగా జరిగితే అంత తొందరగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనము యాక్షన్ అండ్ యువర్ ఓన్ ఇదనమాట, ఇన్స్పైర్డ్ యాక్షన్ అనేది ఉండాలి. ఏదో బలవంతంగా చేసేసాము, అడిగేసాము, ఎవరో చెప్పారు అడిగాను, అలా కాదు. నువ్వు ఇన్స్పైర్ అయ్యి నువ్వు అడిగినప్పుడు అది ఇంకా తొందరగా నీ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే నువ్వు ఇది ఈ పని నేను చేయాలి అని నువ్వు చేసావనుకో, ఎవరైనా ఒక పని చేయించేటప్పుడు నీకేమవుతుంది? అలసిపోతాను, అబ్బా ఇవాళ ఇంత వర్క్ చెప్పారు నాకు, నేను అలసిపోయాను అని అంటావు. అదే పని నీ సొంతంగా నువ్వు ఇన్స్పైర్ అయ్యి చేసావనుకో, నువ్వు 24 అవర్స్లో 25 అవర్స్ నువ్వు వర్క్ చేసినా నీకు అలసట అనేది ఉండదు. ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో అదే దానిని గుర్తుపెట్టుకొని నువ్వు అడగడము, బిలీవ్ చేయడం కూడా, రిసీవ్ చేసుకోవడం అంతే ఇదిగా ఉండాలి. ఆ ఫ్లో అనేది ఎలా ఉండాలి, రిసీవ్ చేసుకునే ఫ్లో అనేది ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చింది, నేను వాడుకుంటున్నాను, నేను అనుకున్న లైఫ్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అనేటటువంటి బిలీవ్ ఖచ్చితంగా చేస్తుంది. ఆ యూనివర్స్ నా కోసం హెల్ప్ చేస్తుంది. ఆ యూనివర్స్కి నువ్వు ఏదన్నా పేరు పెట్టుకో. సో మన సబ్ కాన్షియస్ మైండ్ని యూజ్ చేసి, నేను ఇలా ఉన్నాను, ఇలా ఉంటే నేను చాలా అందంగా ఉంటాను, ఈ శారీ కొనుక్కున్నాను, ఈ శారీలో నేను చాలా బాగుంటాను అని నువ్వు ముందు అనుకుంటావు. నువ్వు అనుకున్నప్పుడు ఆ శారీ కట్టుకుంటే నిజంగానే అందంగా కనిపిస్తావు. చూసేదానికన్నా ఇది కట్టుకుంటే జనరల్గా లేడీస్ షాప్కి వెళ్ళారనుకో, శారీని చూడగానే సెలెక్ట్ చేసుకోరు, వాళ్ళ మైండ్లో పిక్చర్ పెట్టుకుంటారు, ఇది నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది, లేదా ఒక మ్యారీ క్వీన్లోని వాళ్ళని ఊహించుకుంటారు, బయటికి చెప్పరు. కానీ
అప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళకి సూట్ కలర్ బాగున్నా కానీ ఒకవేళ సూట్ అవ్వలేదు అని అనిపిస్తే వాళ్ళు కొనుక్కోరు. అలాగే ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్లో కూడా కరెక్ట్గా మనం ఏదైతే కావాలో ఖచ్చితమైన డెసిషన్, ఇంత కావాలి ఇది కావాలి అని కరెక్ట్గా పదే 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 దాన్ని అడిగినట్లయితే ఖచ్చితంగా విత్ ఇన్ ఏ లిటిల్ స్పాన్ రిజల్ట్ అనేది నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సబ్కాన్షియస్ మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ద యూనివర్స్. థ్యాంక్ యూ మ్యామ్. చాలామంది ఈ సీక్రెట్ తెలియక, అంటే దాన్ని ఎలా అప్లై చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేడం చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. ఏదైనా డేట్ కానీ లేకపోతే క్లాస్ పెట్టే అవకాశం కానీ ఉందా? మేము క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నామని అంటున్నారు చాలామంది. మరి ఏమైనా ఛాన్స్ ఉందంటారా మేడం? ఈ క్లాస్ అయితే కండక్ట్ చేస్తాను, డేట్ తొందరగానే రిలీజ్ చేస్తాను. ఓకే, ఈ వీక్లో ఉండే అవకాశం కానీ నెక్స్ట్ వీక్లో అలా? నెక్స్ట్ వీక్, మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకుంటాం. షూర్ మేడం. అంటే క్లాస్లో ఏ సబ్జెక్ట్ గురించి? అబౌట్ ద సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే చాలా వరకు ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది టెన్షన్స్, ఈ సబ్ కాన్షియస్ మైండ్ని యూజ్ చేసి ఆ టెన్షన్స్ని ఎలా రిలీవ్ చేసుకోవాలి, సబ్ కాన్షియస్ మైండ్ యొక్క టెక్నిక్స్ ఏంటి, ఏ విధంగా వాడుకోవాలి, యోగాలు చేయాలా, మెడిటేషన్స్ చేయాలా, విత్ ఇన్ ఒక 10 minutesలో నువ్వు నార్మల్ స్టేజ్కి ఎలా రావాలి, ఈ నార్మల్ స్టేజ్లోని నీకున్న సబ్ కాన్షియస్ మైండ్ని నీ ఎనర్జీని ఎలా రెట్టింపు చేసుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఎలా ఫాలో అవ్వాలి, అది చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా మనం క్లాస్లో వినొచ్చు. షూర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. దాంతోపాటు మీకు ఏమాత్రం చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయచ్చు, మీకు క్లారిటీ ఇస్తాము. దాంతో పాటుగా ఎవరైనా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.